సారీ గైస్, మధ్యలో ఇంటరప్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కరెంట్ పోవడం వల్ల వీడియోస్ అనేవి సరిగ్గా అంత స్టేబుల్ గా రావట్లేదు. సో పార్ట్లు కింద తీద్దామని ఫిక్స్ అయ్యాం. సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది, మాకు కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుంది అనమాట. 20 మినిట్స్ వీడియో లెక్క మనం కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈజీనే, అంతేం కాదు. ఓకే, కరెంట్ పోవడం వల్ల మెయిన్ ఇష్యూ అవుతుంది అనమాట. సడన్ గా స్టక్ అయిపోయి వీడియో అనేది బ్లర్ వచ్చేసి మొత్తం చండాలం అయిపోతుంది. సో కంటిన్యూ చేద్దాం, ఇంకెందుకు లేట్. మళ్ళీ వెల్కమ్ టు ట్రూటెక్ అకాడమీ. ఓకే, ఈ స్లైడ్ లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే రూల్స్. వాట్ ఆర్ ది రూల్స్? అసలు రూల్స్ ఎందుకు? ఓకే, ఏ పని చేసినా సరే రూల్స్ ఉండాలి కదా. రూల్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే అది కోడింగ్ అనేది ఎట్లా పడితే అట్లా అయిపోతుంది అనమాట. సో అందుకే మనం రూల్స్ అనేవి పాటిస్తాం. అంటే బై డిఫాల్ట్ ఈ లాంగ్వేజ్ ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు ఈ రూల్స్ పెట్టారనమాట. ఓకే, ఫస్ట్ రూల్ చదివేద్దాం. ఫస్ట్ రూల్ అంటే ఏంటి? ఫస్ట్ రూల్ ఏంటి? నేమ్స్ కెన్ కన్సిస్ట్ ఆఫ్ లెటర్స్, డిజిట్స్ అండ్ అండర్ స్కోర్స్. అంటే వేరియబుల్ నేమింగ్ నేను ఎప్పుడైతే ఇస్తానో అప్పుడు నేను లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట నా వేరియబుల్ నేమింగ్ లో. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కింద ఒక వేరియబుల్ నేమ్ అనేది చూద్దాం. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇంట్ ఫర్ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్. ఓకే, అంటే నేను ఇది ఇట్లా రాసిన వెంటనే ఈ లైన్ రాసిన వెంటనే నా సి ప్రోగ్రాంలో ఇక్కడ ఏమవుతుందంటే మెమరీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ మెమరీ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఎంత వాల్యూ కన్జ్యూమ్ చేస్తుందంటే 4 bytes. 4 bytes అంటే ఎంత? 32 bits. సింపుల్. 32 bits అనేది నా సిపి మెమరీలో కన్జ్యూమ్ చేస్తుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ అనే వేరియబుల్. ఓకే, సింపుల్. ఓకే, ఇప్పుడు నేను ఏమన్నా లెటర్స్, డిజిట్స్, అండర్ స్కోర్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఈ వేరియబుల్ నేమ్లో చూసుకున్నట్టయితే మీరు ఈ వేరియబుల్ నేమ్లో చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? నాకు లెటర్స్ ఉన్నాయి, అండర్ స్కోర్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఒక నెంబర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ ఫర్ సపోజ్ ఫ్లోట్. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఫ్లోట్ ఏబిసి 1 2 3. ఇది కూడా కరెక్టే. ఏబిసి 1 2 3 కూడా కరెక్టే. కానీ ఏది రాంగ్? ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంట్ 1 2 3 ఏబిసి అని ఇస్తే ఇది తప్పు. ఎందుకంటే వేరియబుల్ నేమింగ్ మనం ఎప్పుడైతే ఇస్తామో అది ఎప్పుడూ కూడా స్టార్ట్ విత్ ఎ లెటర్. వేరియబుల్ నేమింగ్ అనేది ఎప్పుడు నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. ఇది మాత్రం మైండ్ చాలా ఫిక్స్ చేసి ఉంచేయండి. వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు నెంబర్తో స్టార్ట్ అవ్వదు. వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు లెటర్తో స్టార్ట్ అవుతుంది. మరి థర్డ్ రూల్ ఏంటి? ఏదో తేడాగా ఉంది. థర్డ్ రూల్ కొంచెం తేడాగా ఉంది. థర్డ్ రూల్ అని నేను ఏం చెప్తున్నా, నేమ్స్ కెన్ స్టార్ట్ విత్ అండర్ స్కోర్ బట్ నాట్ రికమెండెడ్. నేమ్స్ అనేది అండర్ స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు, కానీ అండర్ స్కోర్తో స్టార్ట్ అయిన వేరియబుల్ నేమ్స్ అనేవి రికమెండ్ చెయ్యరు. ఎందుకంటే ఆబ్వియస్గా అండర్ స్కోర్తో స్టార్ట్ అయిన వేరియబుల్స్కి కొన్ని ఎక్స్ట్రా పర్పస్ ఉందన్నమాట. ఓకే, ఆల్రెడీ సీన్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు వీటి కోసం కొన్ని సపరేట్ వేరియబుల్స్ అండ్ సపరేట్ ఫంక్షన్స్ అనేవి ఆల్రెడీ డిఫైన్ చేశారు అండర్ స్కోర్తో. కాబట్టి అండర్ స్కోర్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. కానీ అండర్ స్కోర్ అనేది కరెక్టే. అండర్ స్కోర్ వాడి వేరియబుల్ నేమ్ ఇవ్వడం కరెక్టే, కానీ అండర్ స్కోర్ అనేది రికమెండ్ చెయ్యం మనం. ఏది అసలు తప్పు? ఇంట్ 1 2 3 ఏబిసిడి, ఇది అసలు తప్పు. ఇది పూర్తిగా. ఎందుకంటే నెంబర్తో నా వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వకూడదు. మైండ్లో పెట్టేయండి. ఓకే, సింపుల్. ఇక్కడ నేను ఇంకటి ఏమంటున్నా అంటే ఇవేంటి భయ్య ఇన్నోటి రాసి పడేసావు పీపీటీలో, నాకేం అర్థం కావట్లేదు. భయం వేస్తుంది కదా. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే వేరియబుల్ నేమ్ అనేది ఎప్పుడు ఈ కీవర్డ్స్లో ఒకటి అవ్వకూడదు. వేరియబుల్ నేమ్ అనేది ఈ కీవర్డ్స్లో ఎప్పుడూ అవ్వకూడదు. ఈ కీవర్డ్స్ని మినహాయించి మీరు ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. మీ పేరు ఇచ్చుకోండి, నా పేరు ఇచ్చుకోండి, కోతి ఏదైనా ఇచ్చుకోండి. ఓకే, సింపుల్. ఇక నేను ఏమంటున్నా అంటే ఇంట్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ చూడండి, ఇంట్ అనే ఒక కీవర్డ్ ఉంది. ఫర్ సపోజ్ ఇంట్ని ఇచ్చానంటే అసలు ఇది సెన్సే లేదు అసలు. ఇది
అంటే ఏంటి, ఇంటిజర్ అనే డేటా టైప్కి ఇంట్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తున్నాం. సో సిపి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ ఇంట్ ఏ ఇంట్ వాడాలని చెప్పి ఇంట్ అనేది ఆల్రెడీ డేటా టైప్ అని అక్కడెక్కడో రాసి పెట్టేశారు మొత్తం. మనం ఏంటి దానిపైన మొత్తం మనం ఏం చేస్తున్నాం అంటే ఇంట్ అనే ఒక వేరియబుల్ నేమ్ అనేది ఇస్తున్నాం. ఎట్లా అవుతుంది అసలు, ఇవన్నీ అవ్వని పనులు. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే ఏమవుతుందంటే ఇక్కడ మీరు ఇంట్ అనే ఒక డబ్బాని క్రియేట్ చేశారు, కానీ ఆల్రెడీ ఇంట్ అనే డబ్బాలో ఇంకేదో ఫంక్షన్ రాశారు. ఇది ఏం చేస్తుందంటే సింపుల్గా ఈ వాల్యూలో ఇంటిజర్ వాల్యూ అనేది తీసుకోమని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇంటిజర్ అనే ఇంకో డబ్బా తీసుకుని అందులో ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం. అంటే ఇది తీసుకోమని చెప్తుంది, ఇక్కడ స్టోర్ చేయమని చెప్తున్నాం. సో కంపైలర్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట, నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి, నేను ఇది చెయ్యాలా. సో మనం ఎప్పుడు కీవర్డ్స్ అనేవి వాడమన్నమాట మన వేరియబుల్ నేమింగ్లో. ఓకే బ్రో, బాగానే ఉంది, కానీ ఇన్ని కీవర్డ్సా, చాలా ఎక్కువ కీవర్డ్స్ ఉన్నట్టున్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇందులో మనం సగం కీవర్డ్స్ ఆల్రెడీ మనం చూసినవే. ఇక్కడ చూడండి, డబల్ చూసాం, ఇంట్ చూసాం, లాంగ్ చూసాం, ఓకే, ఇంకేం చూసాం, రిటర్న్ చూసాం, ఇంకా క్యారెక్టర్ చూసాం, కాన్స్ట్ ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏముందంటే సైజ్ ఆఫ్ అనేసి ఉంది. సింపుల్గా సైజ్ ఆఫ్ అనేసి ఉంది. సైజ్ ఆఫ్లో నాకు ఏమవుతుందంటే సైజ్ ఆఫ్ ఏ అని ఇస్తే ఇంటి ఏ, ఆ తర్వాత సైజ్ ఆఫ్ ఏ అని ఇచ్చానంటే నా సిపియూలో ఎంత మెమరీ అనేది కన్జ్యూమ్ చేస్తుందని చెప్పి ఈ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఈ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుందంటే 4 బైట్స్ అనేవి రిటర్న్ అవుతుంది. సింపుల్. ఓకే, సో ఈ కీవర్డ్స్ గురించి మీరు అంత టెన్షన్ పడకండి. ఇవాళ చూస్తూ ఆల్రెడీ ఇవన్నీ మనం అన్నీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట, అన్నీ ఒకసారి చూస్తాం ఇవన్నీ మొత్తం. సో ఆటోమేటిక్గా మీరు విని నీట్గా గుర్తుండిపోతాయి, ఏం టెన్షన్ పడకండి. ఓకే, సింపుల్. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమింగ్ యొక్క ఎగ్జాంపుల్స్ చూస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే క్యారెక్టర్ లెటర్ అంటే లెటర్లో నేను ఒక క్యారెక్టర్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇంటూ ఓవర్ టైమ్ డే ఆఫ్ మంత్ యూబీ 40 సంథింగ్ ఏదో నేమ్ ఇచ్చారు, అందులో నేను ఏం వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, ఇంటిజర్ వాల్యూ అనేది స్టోర్ చేసుకోవచ్చు నేను సింపుల్గా. ఇక్కడ చూడండి, సైన్డ్ షార్ట్ ఇంట్ శాలరీ. ఇందాక నేను అన్సైన్డ్ చెప్పాను, మరి సైన్డ్ చెప్పలేదు కదా. అన్సైన్డ్ అంటే ఏంటి, సైన్ అని నేను చెప్పట్లే, సైన్డ్ అంటే ఏంటి మరి, సైన్ అని చెప్తున్నా అంతే. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు అసలు, చాలా సింపుల్. ఇక్కడ నేను ఏమంటున్నా, సైన్డ్ షార్ట్ ఇంట్ శాలరీ అంటున్నా. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తే చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, సైన్డ్ షార్ట్ శాలరీ అంటున్నా. అంటే ఏంటి, నేను ఇక్కడ ఇంట్ అనేది తీసేస్తున్నా. ఈ రెండు ఒకటే. ఓకే, ఈ రెండు ఒకటే. సైన్డ్ షార్ట్ ఇంట్ శాలరీ. ఇంకోటి ఏంటి, సైన్డ్ షార్ట్ శాలరీ. ఈ రెండు కూడా ఒకటే, ఈ రెండు కూడా ఈక్వల్ అని నేను చెప్తున్నా. ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా నేను ఈ ఇంట్ని తీసేస్తున్నా. నాకు ఈ ఇంట్ ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అంటే ఇలా అడగొచ్చు క్వశ్చన్స్ మీకు. ఓకే, ఇలా అడిగినప్పుడు అయ్యా ఏ వాల్యూ స్టోర్ అవుతుంది అనేసి అంటే ఈ వాల్యూ కింద మనం ఎక్కడైతే శాలరీ ఈజ్ ఈక్వల్ టు సమ్ 40,000 అని పెడతాము, 40,000 మనం ఎక్కడైతే ఇలా డిక్లేర్ చేస్తామో ఈ శాలరీ లోపల ఇంట్ అనే వాల్యూని స్టోర్ చేసుకుంటాం మనం సింపుల్గా. ఓకే, అర్థమైందా, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఇంట్ని ఇవ్వకపోయినా సరే మీరు డిక్లేర్ చేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర వాడే ఉంటారు కదా ఈ శాలరీ అనే డబ్బాని, ఆ డబ్బా లోపల ఏ వాల్యూ స్టోర్ చేస్తామని కనిపెడితే ఈ శాలరీ అనేది ఏ డేటా టైప్ అనేది స్టోర్ చేస్తున్నాం మనకు తెలిసిపోతుంది సింపుల్గా. ఓకే, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. సో ఈ రెండు ఒకటే. సేమ్ అలానే ఈ కింద ఎగ్జాంపుల్ చూడండి, కింద ఎగ్జాంపుల్ నాకు ఏమవుతుంది, షార్ట్ ఇంట్ శాలరీ, షార్ట్ శాలరీ చూసారా, మళ్ళీ నేను ఇంటిజర్ అనేది తీసేసి షార్ట్ శాలరీని పెడుతున్నా. ఎగ్జామ్స్కి మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ఇలానే అడుగుతారు, ఎందుకంటే స్టూడెంట్స్ అనేది కన్ఫ్యూజ్ చేస్తుంది. కామెడీ ఏంటంటే ఈ రెండు ఒకటే.
ఓకే, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు, చాలా సింపుల్. సేమ్ అలానే అన్సైన్ లాగిన్ 10 ఫ్లోట్ ఒకసారి చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. ఏమైనా అర్థం కాలేదు, ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉంది అనేసి అంటే కింద ప్లీజ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మేము ఇక్కడ చాలా ట్రై చేస్తున్నాం మీకు అర్థమయ్యేలా చెప్పడానికి. సో మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఏది కూడా అర్థం కాకపోయినా సరే కింద కమెంట్స్లో మెన్షన్ చేస్తే ఆ టాపిక్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, చాలా సింపుల్, అంత వర్రీ అవ్వకండి. సో ఇక్కడ నేను ఏమంటున్నా, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అంటున్నా. నేనేమంటున్నా, టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఆ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనే బదులు టైప్స్ టు డిక్లేర్ వేరియబుల్స్ అన్నాను. డిక్లేర్ వేరియబుల్స్ అని అంట సింపుల్గా. అంటే ఏంటి, నేను నా వేరియబుల్స్ని 2 టైప్స్లో డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటి, గ్లోబల్ వేరియబుల్. సెకండ్ వన్ ఏంటి, లోకల్ వేరియబుల్. ఓకే, ఒకసారి నేను ఒక చిన్న కోడ్ స్నిప్పెట్ అనేది రాసుకుంటా, ఆ తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h, ఆ తర్వాత ఇంటిజర్ గ్లోబల్, ఆ తర్వాత ఇంట్ మెయిన్, ఆ తర్వాత ఇంటిజర్ లోకల్, ఆ తర్వాత నేను ఇక్కడ ఇంటిజర్ చేస్తున్నా కాబట్టి రిటర్న్ టైప్ ఏమి ఉండాలి, ఇంటిజర్ ఉండాలి, బ్రాకెట్స్ అనేవి క్లోజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h. ఓకే, చూడండి, మెయిన్ ఫంక్షన్ బయట నేను ఒక వేరియబుల్ అని డిక్లేర్ చేస్తున్నా. ఈ వేరియబుల్ నేను గ్లోబల్ వేరియబుల్ అంటున్నాను, గ్లోబ్ ట్రోటర్ అనమాట. ఈ వేరియబుల్ నేను గ్లోబల్ వేరియబుల్ అంటున్నాను. గ్లోబల్ అని ఎందుకు అంటున్నా అంటే ఎప్పుడైతే నేను ఇంటిజర్ బయట నేను దీన్ని డిక్లేర్ చేశానో ఇది ఎక్కడైనా సరే వాడుకోవచ్చు రెస్ట్ ఆఫ్ ది కోడ్ మొత్తంలో. సేమ్ అలానే ఇంటిజర్ లోపల నేను లోకల్ వేరియబుల్ అని డిక్లేర్ చేశాను. ఇంటిజర్ లోపల మీరు చూసుకున్నట్టయితే నేను లోకల్ వేరియబుల్ అని డిక్లేర్ చేశాను. ఈ లోకల్ వేరియబుల్ అనేది ఈ ఇంటిజర్ లోపలే ఉంటుంది. అంటే ఈ ఓపెన్ ఈ క్లోజ్ ఈ మధ్యలోనే నేను ఈ వాల్యూని వాడుకోవచ్చు అనమాట. దీన్ని దాటితే ఆ వాల్యూని నేను వాడలేను. అందుకే నేను దాన్ని లోకల్ వేరియబుల్ అన్నా. ఇది లోకల్ స్టార్, ఇది గ్లోబల్ స్టార్, రామ్ చరణ్ అనమాట సింపుల్గా. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, గ్లోబల్ అనేది నేను ఎప్పుడైతే గ్లోబల్ ఇది ఎప్పుడైతే ఇంట్ బయట నేను డిక్లేర్ చేశానో దీని వాల్యూ బై డిఫాల్ట్ ఏం స్టోర్ అవుతుంది, గ్లోబల్, ఆ తర్వాత ఇది ఏంటిది లోకల్. ఓకే, బై డిఫాల్ట్ ఈ వాల్యూ ఎంత స్టోర్ అవుతుంది అంటే 0. బై డిఫాల్ట్ దీని వాల్యూ 0 స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, గ్లోబల్ నేను ఎప్పుడైతే డిక్లేర్ చేస్తానో ఆ గ్లోబల్ వాల్యూ లోపల ఏం స్టోర్ అవుతుంది అంటే 0 అనేది స్టోర్ అవుతుంది. అది బై డిఫాల్ట్. అదే నేను లోకల్లో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఓకే దానికి నేను వాల్యూ ఇవ్వకపోతే అది ఏం స్టోర్ చేసుకుంటుంది, ఒక గార్బేజ్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. గార్బేజ్ వాల్యూ అంటే సమ్ ర్యాండమ్ నెంబర్, ఏదో ఒక ర్యాండమ్ నెంబర్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అదే నేను గ్లోబల్ వేరియబుల్ అని డిక్లేర్ చేసి దానికి నేను వాల్యూ అసైన్ చేయకపోతే బై డిఫాల్ట్గా 0 అనేది ఆ వాల్యూ ఈ గ్లోబల్ యొక్క వాల్యూని స్టోర్ చేసుకుంది. ఈ గ్లోబల్ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో దాని లోపల బై డిఫాల్ట్ 0 అనేది తీసుకుంటుంది. ఓకే, సింపుల్ డిఫరెన్స్ అంతే. టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లో గ్లోబల్ టైప్స్ కాదు, టైప్స్ టు డిక్లేర్ వేరియబుల్స్లో గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. సింపుల్. కెన్ వి స్కిప్ టు ద గుడ్ పార్ట్? ఓకే, యాస్కే టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో మెయిన్ మస్ట్ అండ్ షుడ్గా యాస్కే టేబుల్ అనేది మీకు రావాల్సిందే. ఈ టేబుల్ మొత్తం రావాలంటే టేబుల్ మొత్తం అవసరం లేదు. ఓకే, ఇందులో మనకు కొన్ని అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మైండ్లో మనకి ఇలా గుర్తు పెట్టేసుకున్నామంటే ఎగ్జామ్ ఇలాగ అవ్వగానే టిక్ కొట్టేసి వచ్చేస్తాం. బేసిక్గా అంతే. అసలు యాస్కే టేబుల్ పర్పస్ ఏంటి అసలు? వై. ఫస్ట్ క్వశ్చన్ ఇది వై.